Hello guys, today our topic, the most important topic, Bronsted-Lowry acid base theory. So దీన్ని మనం ప్రోటాన్ థియరీ అని కూడా అంటాం. సో ఈ ప్రోటాన్ థియరీ దట్ మీన్స్ ప్రోటాన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద యాసిడ్? ఏ కెమికల్ సబ్స్టాన్స్ విచ్ కెన్ క్యాపబుల్ ఆఫ్ డొనేటింగ్ ఏ ప్రోటాన్ ఈజ్ కాల్డ్ బ్రాన్స్టెడ్ యాసిడ్. సో సింపుల్ ట్రిక్స్తో నేను చెప్తాను గైస్. ఒక హుక్ స్టెప్ ఉంటుంది, అది మీరు చూసుకున్నట్లయితే మీరు ఈజీగా వాట్ ఈజ్ యాసిడ్ బేస్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ యాసిడ్ బేస్ థియరీలో బ్రాన్స్టెడ్ యాసిడ్ ఉంటుంది, అర్హీనియస్ థియరీ ఉంటుంది, అట్ ద సేమ్ కాంజుగేట్ యాసిడ్ బేస్ థియరీ ఉంటుంది. సో అవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఒక్కొక్కదానికి ఒక్కొక్క హుక్ స్టెప్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఈ ప్రోటాన్ థియరీ గుర్తుపెట్టుకోండి. ఈ ప్రోటాన్ థియరీలో మనకు 4 ఉంటాయి. దట్ ఈస్ బ్రాన్స్టెడ్-లౌరీ అండ్ కాంజుగేట్ యాసిడ్ బేస్ థియరీ అండ్ లూయిస్ థియరీ. సో ఇది ఓన్లీ ప్రోటాన్ బేస్ మీదగా ఉంటుంది, నాట్ ఎలక్ట్రాన్ అనేది ఉండదు. సో ప్రోటాన్ మెయిన్గా ప్రోటాన్ థియరీసే ఉంటాయి ఇవి. బ్రాన్స్టెడ్-లౌరీ యాసిడ్ బేస్ అంటేనే మీరు ప్రోటాన్ థియరీ గుర్తుపెట్టుకోండి. ప్రోటాన్ థియరీలో మనకి 4 థియరీస్ ఉంటాయి. ఆ థియరీస్లో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాంజుగేట్ యాసిడ్ బేస్ థియరీ. సో ఈజీగా సింపుల్ ట్రిక్స్లో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఆల్రెడీ కాంజుగేట్ యాసిడ్ బేస్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మన ఛానల్లో ఉంది, లింక్ చెక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సింపుల్ ట్రిక్స్తో చెప్పాలి గైస్, ఎందుకంటే మీకు అన్నీ ఒకటేసారి మైండ్లో అంటే అవి కన్ఫ్యూజన్లో ఉంటుంది. సో హుక్ స్టెప్ కూడా ఉంటుంది మన దాంట్లో. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఏ కెమికల్ సబ్స్టాన్స్ విచ్ కెన్ క్యాపబుల్ ఆఫ్ డొనేటింగ్ ఏ ప్రోటాన్ ఈజ్ కాల్డ్ బ్రాన్స్టెడ్ యాసిడ్. సో ప్రోటాన్ని డొనేట్ చేస్తే దాన్ని యాసిడ్ అంటారు. ఎగ్జాంపుల్ HCl, CH3, COOH ఉంది. సో బేస్, ఏ కెమికల్ సబ్స్టాన్స్ విచ్ కెన్ క్యాపబుల్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఏ ప్రోటాన్ ఈజ్ కాల్డ్ బ్రాన్స్టెడ్ బేస్. ఎగ్జాంపుల్ NH3H2 ఉంది. సో న్యూట్రలైజేషన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ ప్రోటాన్ ఫ్రమ్ యాసిడ్ టు బేస్. రైట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ ప్రోటాన్ అంటేనే H+. ప్రోటాన్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రోటాన్ అంటేనే H+. ఇక్కడ ప్రోటాన్ అంటేనే H+. దట్ ఈస్ డొనేట్ అండ్ యాక్సెప్ట్, దట్ సింపుల్ ట్రిక్. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ ప్రోటాన్ ఫ్రమ్ యాసిడ్ అండ్ బేస్. ఈక్వేషన్ చూసారు కదా, HCl H2O is gives rise to H3O plus Cl minus. సో దీంట్లో యాసిడ్ మీన్స్ డొనేట్ H+. వాట్ ఈజ్ యాసిడ్? సింపుల్గా గుర్తుపెట్టుకోండి, డొనేట్ H+. వాట్ ఈజ్ బేస్? వాట్ ఈజ్ బేస్? యాక్సెప్ట్ H+. సో దీంట్లో మీరే చెప్పచ్చు, HCl H2O ఏమవుతుంది అంటే ఈ H2O కాస్త H3O+ అయింది, HCl కాస్త Cl- అయింది. ఎలా అయింది అంటే హియర్ సో ఇక్కడ ప్రోటాన్ అంటే H+, ఈ H+ అనేది, సో ఈ H2O అనేది యాక్సెప్ట్ చేసింది కదా ఈ ప్రోటాన్ని. యాక్సెప్ట్ అంటే ఏంటి మనకి? బేస్. రైట్, యాక్సెప్ట్ H+ అంటే ఏంటి? బేస్. అప్పుడు ఇదేమవుతుంది? యాసిడ్ అవుతుంది. డొనేట్ చేసింది హైడ్రోజన్ H+ని, సో H2O అనేది యాక్సెప్ట్ చేసింది. సో యాక్సెప్ట్ మీన్స్ బేస్, డొనేట్ మీన్స్ యాసిడ్. సో దిస్ ద యాసిడ్ అండ్ బేస్. సో అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ NH3 plus H2O is gives rise to NH4 plus OH minus. సింపుల్గా మీరే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వాట్ ఈజ్ ద యాక్సెప్టెన్స్? NH3 ఈజ్ NH4+ అయింది అంటే ఇది యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ మీన్స్ బేస్. సో NH3 ఏమవుతుంది? బేస్ అవుతుంది, ఇది యాసిడ్ అవుతుంది. రైట్. సో అనదర్ ఎగ్జాంపుల్, CH3COOH ప్లస్ NH3. మీకు ఈజీగా చెప్పేసుకోవచ్చు ఇప్పుడు వాట్ ఈజ్ యాసిడ్ అండ్ వాట్ ఈజ్ బేస్ అనేది. CH3COO మైనస్ అండ్ NH4+. ఏమవుతుంది ఇక్కడ? ఇది సో NH3 అనేది యాక్సెప్ట్ చేసింది NH4+ని. సో ఇది యాక్సెప్టెన్స్ మీన్స్ దిస్ ఈజ్ ద బేస్ అండ్ దిస్ ఈజ్ ద యాసిడ్. ఇక్కడ గుర్తుపెట్టుకుంటే చాలు గైస్, మీరు సింపుల్ ట్రిక్స్తో ఇంత మైండ్కి ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. సో అనదర్ ఎగ్జాంపుల్, ఇది యాక్చువల్గా దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్
H2O ప్లస్ H2O మీకు కన్ఫ్యూజ్ అవ్వడం కోసం ఇలా ఇస్తూ ఉంటారు. దీంట్లో ఏది యాసిడ్, ఏది బేస్ అని చెప్పుకోవడానికి. సో, ఈ ఈక్వేషన్‌లో మనం ఒకటి యాసిడ్ అవుతుంది, ఒకటి బేస్ అవుతుంది. దట్ మీన్స్ ఒకటి ఏదో ఒకటైతే యాక్సెప్ట్ చేసింది, ఒకటి డొనేట్ చేసింది. సో, వన్ ఈజ్ యాసిడ్ అండ్ వన్ ఈజ్ బేస్, రైట్? సో, ఇప్పుడు హుక్ స్టెప్ గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ బ్రాన్స్టెడ్ లోరీ థియరీకి రూమ్మేట్ ట్రిక్ పెట్టుకోండి. సో, నేను ఇది ఇలా చెప్తాను. రూమ్మేట్ ట్రిక్. సో, ఏంటి అంటే యాసిడ్. సో, యాసిడ్ ఏం చేస్తుందంటే రూమ్మేట్ ట్రిక్లో రూమ్లో నుంచి H+ని బయటికి పంపించేవాడు. సో, రూమ్లో నుండి H+ని బయటికి పంపించేవాడు. సో, బేస్ అంటే ఏంటంటే రూమ్లో నుంచి H+ని పిలిచేవాళ్ళు. సింపుల్ కదా గైస్, అంటే హుక్ స్టెప్ అనమాట. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి రూమ్లో నుంచి H+ని పిలిచిన వాళ్ళు. సో వాట్ ఈస్ దాట్? రూమ్లో నుంచి H+ని బయటికి పంపించేవాడు, రూమ్లో నుండి H+ని పిలిచిన వాళ్ళని బేస్ అంటారు. సో దిస్ ఈస్ ద హుక్ స్టెప్ ఫర్ బ్రాన్స్టెడ్ లౌరీ యాసిడ్ బేస్ థియరీ. సో డోంట్ మిస్ టు వాచ్. అండ్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేరు కూడా మన ఛానల్లో ఉంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ గైస్.